హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్రగడ్డలో మార్కెట్ ఏరియా ఉంది కదా, అక్కడ నియర్ బై జూడియో ఒకటి ఉంది. ఆ జూడియోలో వీక్లీ స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా మా సిస్టర్ని తీసుకొని జూడియో షాపింగ్ మాల్కి వచ్చాను. సో దానిలో ఆమెకి డ్రెస్సెస్ కావాలి అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే హైబ్రో పెన్సిల్ కాడ నుంచి, లిప్స్టిక్ కాడ నుంచి, కాజల్ కాడ నుంచి ప్రతి ఒక్కటి A to Z నేను జూడియోలో మాత్రం షాపింగ్ చేస్తాను. సో నాతో పాటు మా సిస్టర్ని కూడా తీసుకుని వచ్చాను. తన ఫీల్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో ఇదే బ్లాగ్ మీకు కూడా చూపిద్దాము అనుకుని వీడియో తీస్తున్నాను. సో 299 ప్రైస్ నుంచి టాప్ అనేది స్టార్ట్ ఉంది. సో దాదాపుగా ఈ టాప్స్ అనేది చాలా బాగుంటాయి. నెక్స్ట్ 499 క్లాత్ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుంటుంది. నేను మాత్రం ఇన్నే షాపింగ్ చేస్తాను. సో యూట్యూబ్ కోసం ఆమె కూడా చెప్పేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను లిప్స్టిక్ వచ్చేసి క్రీమ్ పింక్ దానిలో తీసుకున్నాను. సో ఓన్లీ జస్ట్ 999 ప్రైస్ మాత్రమే. ఇంకోటి వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్ కూడా ఉంది దీంట్లో. దాదాపుగా ప్రైజెస్ మాత్రం చాలా లెస్గానే ఉన్నాయి. నెక్స్ట్ నెయిల్ పాలిష్ వచ్చేసి కూడా స్టార్టింగ్ రేట్ వచ్చేసి 99 నుంచి స్టార్ట్ ఉంది. సో మీకు కూడా ఒకవేళ నియర్ బై జూడియోలో ఇలాంటి ఏమైనా ఉంటే కనుక క్రీమ్లో లిప్స్టిక్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. సో మీకు కూడా ఒకసారి ట్రయల్ చేసి చూడండి, మ్యాక్సిమంగా మీకు కూడా నచ్చుతుంది ఆ లిప్స్టిక్. నెక్స్ట్ ఐలైనర్ అండి, ఐలైనర్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇది నచ్చుతుంది. సో కాజల్ పెన్సిల్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో క్వాలిటీ అనేది చాలా బెస్ట్ ఉంటుందని నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దీనిలోనే ట్రయల్ చేస్తాను కాబట్టి. కాజల్ ఒకటి, ఐలైనర్ ఒకటి, మస్కరా ఒకటి. సో ఇవి 3 అనేది నేను తీసుకున్నాను, కాజల్, ఐలైనర్, మస్కరా. నెక్స్ట్ వచ్చేది స్ప్రే అనేది ట్రై చేశాను. బాడీ స్ప్రేలో ఏది బెస్ట్ ఉంటుంది అనేసి. సో దీనిలో ఉన్న దాదాపుగా అన్నీ ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను, చాలా బాగా ఉంటాయి. సో నాకైతే చాలా నచ్చుతుంది. జూడియోలో షాపింగ్ అనేది కానీ క్వాలిటీకి క్వాలిటీ, చూడడానికి కూడా స్మెల్ కానీ చాలా బాగా ఉంటుంది క్వాలిటీ. నాకైతే ఎక్కువ శాతం నేను దీనిలోనే జూడియోలోనే షాపింగ్ చేస్తాను. సో మ్యాక్సిమంగా వీటన్నిటి గురించి మీకు చెప్దామని ఈ బ్లాగ్ అనేది నేను తీస్తున్నాను అన్నమాట. మ్యాక్సిమంగా మా సిస్టర్కి కూడా చాలా బాగా నచ్చింది జూడియోలో షాపింగ్, అన్ని వెరైటీస్ ఉంటాయి అనేసి ఆమె కూడా చాలా లైక్ చేసింది. నెక్స్ట్ షాపింగ్కి ఎప్పుడైనా కూడా జూడియోలో వచ్చి తీసుకుందామని. ఇన్ని రోజులు ఆమెకి తెలియదు నేను కాజల్ కానీ, హైబ్రో పెన్సిల్ కానీ, నెక్స్ట్ మస్కరా కానీ ఇవన్నీ కూడా జూడియో నుంచి తీసుకొని వస్తానని తెలియదు. సో మ్యాక్సిమంగా ఆన్లైన్లో బుక్ చేసినా కూడా ఆ క్వాలిటీ అనేది మనకి అనేది రాదు. సో దీనిలో జూడియోలో వచ్చి చూసి చెక్ చేసి ట్రయల్ చేసి తీసుకోవడంలో నాకు అదొక హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ కోసం అనేది నేను జూడియోలో షాపింగ్ అనేది చేస్తాను వచ్చేసి. సో దీనిలో ఉన్న మెటీరియల్ అంటే ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీలో దొరుకుతాయి అన్నీ కూడా. ఆ క్వాలిటీ విషయం చెప్దాం అనుకుని ఈ వీడియో నేను షూట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎంతమంది జూడియో లవర్స్ ఉన్నారు, జూడియోలో షాపింగ్ అనేది ఎంతమందికి ఇష్టం. సో మీరు కూడా ఒకవేళ జూడియో క్వాలిటీ మీకు నచ్చితే కొంచెం ప్లీజ్ నా ఛానల్కి మాత్రం సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇది మీకోసం తీస్తున్న బ్లాగ్ కాబట్టి మ్యాక్సిమంగా నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇది బిల్డింగ్ కౌంటర్ జూడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుని డ్రెస్సెస్ దానిలో మా చెల్లి వెళ్ళి చూస్తుంది. ఆమెకి కొన్ని నచ్చుతాయంట, కొన్ని నచ్చుతాయంట. సో మ్యాక్సిమం ఏంటంటే ఆమె మైండ్ సెట్ని పట్టేసి డ్రెస్సెస్ అనేది తీసుకుందాం అనుకుని నేను కూడా డిసైడ్ అయ్యాను. సో కొన్ని డ్రెస్సెస్ అనేది ఆమె ట్రయల్ చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి ఏ డ్రెస్సెస్ అనేది ఆమెకి కంఫర్టబుల్ ఉంది, ఏ డ్రెస్సెస్ ఆమెకి మంచిగా కనిపిస్తుంది అనేది ఒక్కసారి చూసి నాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే ఆమె డ్రెస్సెస్ ట్రయల్ చేస్తూ ఉంటే అన్ని డ్రెస్సెస్ ఆమెకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టుగా కనిపిస్తుంది. దానిలో ఈ బ్లూ కలర్ ఫ్రాక్ అయితే చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే జూడియోలో షాపింగ్ చూడండి. క్లాత్ అయితే మెటీరియల్లో వీక్లీ ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ తీసేసి న్యూ స్టాక్ చేంజ్ చేస్తారు అనేసి ఐడియా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకసారి తన డ్రెస్సెస్ అయితే చూడండి. ఇది బాగానే ఉంది, బట్ ఆల్రెడీ అంత డల్గా అది కలర్ లైట్గా అనిపించింది. ఈ ఫ్రాక్ అయితే చాలా
చాలా అంటే చాలా బాగుంది. వైట్ ఫ్రాక్ కాబట్టి నాకైతే వైట్ కలర్ చాలా ఇష్టం. ఇంకోటి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. అన్ని డ్రెస్సెస్ మ్యాక్సిమంగా తనకి సెట్ అయిపోయినాయి. బట్ అన్నిట్లో నేను ఏవేవి డ్రెస్సెస్ తీసుకున్నాననేది కొంచెం మీరు గెస్ చేయగలిగితే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఇంకోటి నేను కూడా ఒక డ్రెస్ ట్రయల్ చేశాను. సో ఇలా ఉంది అవుట్పుట్ వచ్చేసి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే బిల్లింగ్ దగ్గర వెళ్ళేసి బిల్ చేసేసాను. బిల్ చేసి వచ్చేటప్పుడు మై సిస్టర్ ఇంకా డ్రెస్సెస్ కావాలి అని అన్నది. బట్ నా దగ్గర బడ్జెట్ని బట్టేసి నేను షాపింగ్ చేశాను. సో నాకైతే ఆల్మోస్ట్ జూడియోలో షాపింగ్ అంటే చాలా లవ్, చాలా ఇష్టం. సో అందుకోసమని ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుందేమో అనుకొని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మొత్తానికి బిల్ అయితే చేయడం అయిపోయింది. సెక్యూరిటీ మాత్రం ఆల్మోస్ట్గా చెక్ చేసుకుంది నా బిల్ని. సో వెంటనే షాపింగ్ అయిపోయింది కాబట్టి తను కూడా ఆల్రెడీ చూస్తే క్రేజీగా ముచ్చట్లు పెట్టింది. సో తనతోని కూడా మాట్లాడేసి స్టార్ట్ అయిపోయినాం మేము మా జర్నీలో. సో వెహికల్ తీసుకోవడానికి నేను బయటకు వచ్చాను. సో మా సిస్టర్ అయితే వీడియో షూట్ చేస్తుంది. బయట జూడియో బయట కూడా సండే మార్కెట్ ఉంది కదా, అదే ఏరియాలో ఉంటుందండి ఎర్రగడ్డలో. నెక్స్ట్ ఏంటంటే పెట్రోల్ లేకుండే బండిలో. సో అందుకోసమనే వెళ్ళేదారిలో పెట్రోల్ బంక్ కనిపించగానే జూడియోకి పక్కనే ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్లో వెళ్ళేసి పెట్రోల్ కొట్టిపించాను. సో పెట్రోల్ కొట్టిపించిన తర్వాత మా చెల్లికైతే ఈ బ్లాగ్ చాలా నచ్చిందంట. షాపింగ్ కూడా చాలా ఇష్టం వచ్చిందంట. ఇదే విషయం డిస్కషన్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతున్నాము. సో ఈ బ్లాగ్ దాదాపుగా మీకు నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే పెట్రోల్ కోసం వెయిటింగ్లో ఉన్నాను. సో ఇది నా పొజిషన్. నెక్స్ట్ ఇండియన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో స్టార్ట్ అయిపోయే ముంగట మా చెల్లితో డిస్కషన్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ షాపింగ్ చేస్తూ సో ఈ డే మాత్రం ఇంత ఎంజాయ్మెంట్గా జరిగిపోయింది. సో ఇదే విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకొని వీడియో షూట్ చేసి బ్లాగ్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమంగా ఈ బ్లాగ్ ఆల్రెడీ మ్యాక్సిమంగా నచ్చే ఉంటుంది అనుకో. సో అందరు చేసే డైలీ రొటీన్ పనులే ఇవన్నీ. కానీ బాయ్ ఈ బ్లాగ్